అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి అలనాటి స్వాగతం. కార్యక్రమంలో ఈరోజు మనకు లభించినటువంటి గొప్ప సినిమా 1962 నాటి సినిమా. అక్కినేని, సావిత్రి, జానకి ప్రధాన పాత్రలుగా నటించిన బాబు మూవీస్ వారి చిత్రం మంచి మనసులు. అందులో పాట నన్ను వదిలి నీవు పోలేవులే అనే పాట. రచన దాశరథి, సంగీతం కేవి మహాదేవన్, దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు. ఆ రోజుల్లో మానవతా విలువలకు పెద్దపీట వేసి అఖండ విజయం సాధించిన సినిమా మంచి మనసులు. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక వీడియోలో మనం విశ్లేషించుకునేటటువంటి విషయాలు ఏమిటంటే దర్శకుడు గురించి, పాట రచయిత గురించి, సంగీత దర్శకుడు గురించి, సింగర్స్ గురించి మాత్రమే విశ్లేషణ ఉంటుంది. అలాగే ఇప్పుడు పాట రచయిత దాశరథి గారి గురించి చెప్పుకుందాం. ఆయన గురించి చెప్పాలంటే ఈ పాటలో ఆయన అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందరికీ రుచి చూపించారు. పాట ప్రేమికులు పాడుకునే పాట ఇది. ఆ ప్రేమికులు ఊహలకు రసరమ్య లోకాల్లో విహరిస్తూ ఉంటాయి. ఆ సమయంలో వారి మనసుకు, తనువుకు ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తాయి పరిసరాలు. వెన్నెల పంటలు పండించే ఈ పాట దాశరథి కాక మరెవరూ రాయలేరు. ఇక సంగీతం విషయానికి వస్తే సంగీత దర్శకులు చిత్రసీమకు మామ, అందాల చందమామ అయిన కేవి మహాదేవన్ గారు అద్భుతమైన బాణీలతో పూల బాణాలను విసిరారు. సప్త స్వరాలకే సున్నితత్వాన్ని నేర్పిన ఘనుడు ఆయన. మహాదేవన్ స్వర ప్రవాహానికి అడ్డే లేదు అంటుండేవారు ఆ రోజుల్లో సినీ పండితులు. శృతి లయల్ని సమతూకంగా చేసి ఆయన స్వరపరిచిన మొదటి గీతాలు ఎన్నో ఉన్నాయి. అందుకు మోగ మనసుల సినిమాయే సాక్ష్యం అని మనం చెప్పవచ్చు. ఇక పాటను ఘంటసాల మాస్టర్ పాడారు. మరుమల్లెల విరజాజులు పరిమళాల విరజిమ్మే గీతాలు మాస్టర్వి. అలాంటి అద్భుతమైన పాటలు. చక్కిలి గింతలు తన్మయాలు పరవశాలే ఘంటసాల మాస్టర్ పాటలు. అద్భుతమైన పాటలు అయినాయి. సుశీలమ్మ గురించి, ఆమె గానం గురించి చెప్పాలంటే గానకోకిల ఎటువంటి పాటనైనా సునాయాసంగా, సుమధురంగా పాడగలరు. అంత గొప్ప ప్రజ్ఞాశాలి ఆమె. అమృతాన్ని రసజ్ఞులకు పండించగలిగిన ప్రతిభ సుశీలమ్మది. ఇక ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో గురించి మనం చెప్పాలంటే పేజీలు సరిపోవు. అందరికీ ఆద్యులు ఆదుర్తి సుబ్బారావు గారు. అయితే ఆదుర్తి వారు ఎందరో దర్శకుల్ని, సూపర్ హిట్ దర్శకుల్ని తయారు చేసి చిత్ర పరిశ్రమకు అందించిన దర్శక ధీరుడు ఆదుర్తి సుబ్బారావు గారు. ఈ సినిమాలో ఆయన తన విశ్వరూపాన్ని చూపించారు. అలాగే ఈ సినిమా గురించి మనం ఎంత చెప్పినా ఇంకా తక్కువే అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. నేను ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను. అయితే ఇది కొత్త కాన్సెప్ట్గా కేవలం పాట గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ఇంకా మిగిలిన విషయాలు ఏమీ చెప్పట్లేదు. ఇంతకుముందుకి వీడియోలకి వీటికి కొంచెం డిఫరెన్స్గా చేస్తున్నాను. దయించి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇది పూర్తిగా చూసినందుకు చాలా సంతోషం. ఇక అందరూ కూడా మళ్ళీ నా రిక్వెస్ట్, అందరూ చూడండి, చూసి మాకు సపోర్ట్ ఇవ్వండి. నమస్తే, సెలవు.